హలో ఎవ్రీవన్ ఈ వీడియోలో మనము డిప్లొమా C21 థర్డ్ సెమిస్టర్ మిడ్ టర్మ్ 1 క్వశ్చన్ పేపర్ విత్ ఆన్సర్ డిస్కస్ చేద్దాం. సో ముందుగా సిలబస్. సో మనకి మిడ్ టర్మ్ 1కి 2 చాప్టర్స్ 2 యూనిట్స్ సిలబస్ ఉంది. ఇండెఫినైట్ ఇంటిగ్రేషన్ 1 అండ్ ఇండిఫినైట్ ఇంటిగ్రేషన్ 2. సో ఈ 2 యూనిట్స్ నుంచే మనకి మిడ్ టర్మ్ 1లో నుంచి క్వశ్చన్స్ వస్తాయి. సో ఈ క్వశ్చన్ పేపర్ మనం ఈజీగా సాల్వ్ చేయాలంటే రేపు ఎగ్జామ్లో మనకి ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్. సో ఇక్కడ ఫార్ములాస్ అన్నీ ఉన్నాయి. సో గో త్రూ ద ఫార్ములాస్, బై హార్ట్ ద ఫార్ములాస్. సో లెట్ us డిస్కస్ ద మోడల్ పేపర్. ఇది కేవలం మోడల్ పేపర్ స్టూడెంట్స్, నాట్ రియల్ పేపర్. సో మనకి క్వశ్చన్ పేపర్లో మిడ్ టర్మ్ క్వశ్చన్ పేపర్లో 3 పార్ట్స్ ఉంటాయి. పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి. పార్ట్ ఏలో 4 క్వశ్చన్స్ ఇస్తాడు. 4 క్వశ్చన్కి ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్, 4 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. సో పార్ట్ బిలో మనకి 2 క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. 5A, 5B ఏదో ఒకటి రాయాల్సి ఉంటుంది. 6th క్వశ్చన్లో కూడా 6A, 6B ఈ రెండిట్లో ఏదో ఒక క్వశ్చన్ రాయాల్సి ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్. సో అంటే 2 క్వశ్చన్స్ ఇస్తాడు, 3 మార్క్స్ ఈచ్, 6 మార్క్స్ ఉంటుంది. నో పార్ట్ సి, లాస్ట్ సెక్షన్. సో ఇది లాంగ్ ఆన్సర్ సెక్షన్. ఇందులో కూడా ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. 7th క్వశ్చన్లో ఐదర్ వీ కెన్ అటెంప్ట్ ఏ ఆర్ బి. సో ఏ అయినా బి అయినా అటెంప్ట్ చేయొచ్చు, ఇంటర్నల్ చాయిస్ ఉంది కాబట్టి. అండ్ 8th క్వశ్చన్లో కూడా మనకి ఇంటర్నల్ చాయిస్ ఉంది, ఏ అయినా బి అయినా ఏదో ఒకటి అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. సో 2 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 5 మార్క్స్, 10 మార్క్స్ వెయిటేజ్. సో పార్ట్ సికి 10 మార్క్స్, పార్ట్ బికి 6 మార్క్స్, పార్ట్ ఏకి 4 మార్క్స్. టోటల్ వెయిటేజ్ ఇస్ 20 మార్క్స్. సో ఇప్పుడు క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్, ఇంటిగ్రేట్ e పవర్ ఆఫ్ x మైనస్ సైన్ x ప్లస్ x పవర్ ఆఫ్ 4 విత్ రెస్పెక్ట్ టు x. సో ఇంటిగ్రేషన్ సింబల్ ఇది మనకు తెలుసు. సో e పవర్ ఆఫ్ x మైనస్ సైన్ x ప్లస్ x టు ద పవర్ ఆఫ్ 4. సో మనం ఇంటిగ్రేషన్ సపరేట్ తీసుకోవాలి. e పవర్ ఆఫ్ x మైనస్ ఇంటిగ్రేషన్ సైన్ x ప్లస్ ఇంటిగ్రేషన్ x టు ద పవర్ ఆఫ్ 4. సో e పవర్ ఆఫ్ x, ఇంటిగ్రేషన్ ఆఫ్ e పవర్ ఆఫ్ x ఫార్ములా మనకు తెలుసు. e పవర్ ఆఫ్ x ఇంటిగ్రేషన్ ఆఫ్ sin x ఫార్ములా ఇస్ మైనస్ కాస్ x అండ్ x టు ద పవర్ ఆఫ్ 4 ఇంటిగ్రేషన్ కి x టు ద పవర్ ఆఫ్ 4 ప్లస్ 1 బై 4 ప్లస్ 1. సో మనకి ఫార్ములా x పవర్ ఆఫ్ n ఇంటిగ్రేషన్ ఏంటి అంటే x పవర్ ఆఫ్ n ప్లస్ 1 బై n ప్లస్ 1. ఇదే ఫార్ములా నేను ఇక్కడ అప్లై చేస్తున్నాను. సో x టు ద పవర్ ఆఫ్ 4 అంటే ఇంటిగ్రేషన్కి x పవర్ ఆఫ్ 4 ప్లస్ 1 బై 4 ప్లస్ 1. సో దీనికి ఆన్సర్ e పవర్ ఆఫ్ x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాస్ x ప్లస్ x టు ద పవర్ ఆఫ్ 5 బై 5 ప్లస్ c. సో డోంట్ ఫర్గెట్ టు కీప్ ప్లస్ c స్టూడెంట్స్. ఇది చాలా ఇంపార్టెంట్. ఆర్బిటరీ కాన్స్టెంట్ అంటాము, c అంటే కాన్స్టెంట్. సో మూవింగ్ ఆన్ టు ద సెకండ్ క్వశ్చన్, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై 5x ప్లస్ 7 dx. సో ఇది 2 వేస్లో మనం చేయొచ్చు స్టూడెంట్స్. డైరెక్ట్గా చేయొచ్చు, 1 బై 5 లాగ్ 5x ప్లస్ 7. సో మనకి ఇంటిగ్రేషన్లో యాక్చువల్లీ 3 టైప్స్లో మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాము. ఒకటి ఇంటిగ్రేషన్ బై సబ్స్టిట్యూషన్, నెక్స్ట్ ఇంటిగ్రేషన్ బై డికాంపోజిషన్ అండ్ లాస్ట్ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. సో ఇవన్నీ ఎలా చేయాలి అనేది సపరేట్ వీడియో చేస్తాను ఈ మోడల్ పేపర్ అయిపోయాక. సో ఇక్కడ మనము ఇంటిగ్రేషన్ బై సబ్స్టిట్యూషన్ మెథడ్ అప్లై చేయాలి. విల్ డూ దిస్ మెథడ్ విత్ ఇంటిగ్రేషన్ బై సబ్స్టిట్యూషన్. సో మనం ఫస్ట్ ఏమనుకోవాలంటే 5x ప్లస్ 7ని టీగా రిప్రజెంట్ చేసుకోవాలి స్టూడెంట్స్. సో ఇలా ఎప్పుడైనా క్వశ్చన్లో 1 బై ఉండి సో ఒక నంబరు x ప్లస్ 1 కాన్స్టెంట్ ఇన్ అడిషన్ ఉంటే వీ హ్యావ్ టు డూ దిస్ మెథడ్ బై ఇంటిగ్రేషన్ బై సబ్స్టిట్యూషన్. సో 5x ప్లస్ 7 t అనుకుంటే సో విల్ డూ dt బై dx. సో dని డెరివేట్ చేస్తే మనకి 5 వస్తుంది. సో dt బై dx ఈజ్ ఈక్వల్ టు 5 అయితే ఆబ్వియస్లీ dx ఈజ్ ఈక్వల్ టు 1 బై 5 ఇంటూ dt. సో ఇది మనం ఇక్కడ రిప్లేస్ చేద్దాం ఇప్పుడు ఇంటిగ్రేషన్లో. ఇంటిగ్రేషన్ సో 1 బై 5x ప్లస్ 7 ఏమనుకున్నాము, t అనుకున్నాం కాబట్టి ఇక్కడ t పెట్టుకోవాలి. dx ఈజ్ 1 బై 5 ఇంటూ dt. సో మనం కాన్స్టెంట్ బయటకు తీసుకుందాము. 1 బై 5 ఇంటిగ్రేషన్ 1 బై t dt. సో మనకు తెలుసు ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ 1 బై 5 కాన్స్టెంట్ అలాగే పెట్టుకొని ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై t ఈజ్ నథింగ్ బట్ లాగ్ t. సో ప్లస్ c అంటే కాన్స్టెంట్. సో ఇక్కడ మనము t వాల్యూని రిప్లేస్ చేయాలి. 1 బై 5 లాగ్ t అంటే మనం ఏం రిప్రజెంట్ చేసుకున్నాం, 5x ప్లస్ 7 కదా అనుకున్నాం కాబట్టి ఇక్కడ రిప్లేస్ చేయాలి. సో 5x ప్లస్ 7. సో మనకి సెకండ్ పార్ట్ ఇంటిగ్రేషన్, ఇండెఫినైట్ ఇంటిగ్రేషన్ సెకండ్ యూనిట్లో మనము డైరెక్ట్గా అప్లై చేయాల్సి ఉంటుంది స్టూడెంట్స్. 1 బై 5 లాగ్ 5x ప్లస్ 7 అన్న ఇక్కడ 1 మార్క్ సపరేట్గా అడిగాడు కాబట్టి ఈ ప్రొసీజర్ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఈ విధంగా తీసుకొని సాల్వ్ చేయాలి. సో ఆన్సర్ దీనికి ఏంటి అంటే 1 బై 5 లాగ్ 5x ప్లస్ 7 ప్లస్ c అంటే కాన్స్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, రైట్ Bernoulli's rule of integration. Bernoulli's rule is an extension of the rule of integration by parts.
సో ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ స్టూడెంట్స్. ఈ కాన్సెప్ట్ మీద మనము ఇండెఫినైట్ ఇంటిగ్రేషన్ యూనిట్ 2లో మొత్తం ఈ చాప్టర్ బేస్డే మనకి లాంగ్ ఆన్సర్ వస్తుంది. సో ఇఫ్ u and v are two functions of x, then Bernoulli's rule is uv dv, integration uv dv is equal to uv minus u dash v1 plus u dash v2, so on. So where u dash, u dash 2, u dash 3 are successive derivatives of u, and v1, v2, v3 and v are successive integrals of dv. So last question in part A. So part A లో లాస్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్ ఇది. ఫైండ్ x log x dx. సో దీన్ని మనము ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అంటాం స్టూడెంట్స్. సో ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అని ఎలా తెలుస్తుంది అని మీరు అడిగితే, సో ఒకవేళ టూ ఫంక్షన్స్ ఉంటాయి ఇంటిగ్రేషన్లో, టూ ఫంక్షన్స్, ఇది x అనేది ఆల్జిబ్రిక్ ఫంక్షన్ అండ్ లాగ్ x అనేది మనకి లాగరిథం ఫంక్షన్. సో ఒక రూల్ ఉంది స్టూడెంట్స్, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఐ లేట్ లాగరిథం ఫంక్షన్లో అది ఇంటిగ్రేషన్ టూ ఫంక్షన్స్ ఉంటే ఈ ఐ లేట్ని యూజ్ చేయాలి. ఐ అంటే ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్, ఎల్ అంటే లాగరిథం ఫంక్షన్, ఏ అంటే ఆల్గరిథం ఫంక్షన్, సారీ ఆల్జీబ్రా, టీ అంటే ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్, ఈ అంటే ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్. సో ఇక్కడ ఏముంది, ఫస్ట్ ఇక్కడ రెండు ఉన్నాయి, ఒకటి ఆల్జిబ్రిక్ ఫంక్షన్ ఉంది, లాగరిథం ఫంక్షన్ ఉంది. మనం ఫస్ట్ ఈ ఆర్డర్లో పెట్టాలి, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఎల్ అంటే లాగరిథం ఫంక్షన్, ఇది ఫస్ట్ పెట్టుకోవాలి. సో సెకండ్ ఏంటి, లాగరిథం ఫంక్షన్ అయ్యాక ఆల్జిబ్రిక్ ఫంక్షన్ ఉంది కాబట్టి అది సెకండ్గా రిప్లేస్ చేసుకోవాలి. సో మనం ఇది కంపల్సరీ మీరు ఈ విధంగానే రాసుకోవాలి, లాగ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ బేస్డ్ ఆన్ ఐ లేట్ రూల్. ఓకే, ఈ రూల్ ప్రకారమే మనం చేసుకోవాలి. సో ఇది ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ యూజ్ చేయాలి. సో ఫార్ములా ఏంటో ఒకసారి చెప్తాను. ఇంటిగ్రేషన్ ఆఫ్ యూవి డిఎక్స్ ఈక్వల్ టు యూ ఇంటిగ్రేషన్ ఆఫ్ వి డిఎక్స్ మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ యూ డాష్ అంటే డెరివేటివ్ ఆఫ్ యూ ఇంటిగ్రేషన్ వి డిఎక్స్ డిఎక్స్. ఇక్కడ 2 టైమ్స్ ఉండాలి. ఇంటిగ్రేషన్ లోపలే ఇంకో ఇంటిగ్రేషన్ ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ ఫార్ములా స్టూడెంట్స్. ఇంటిగ్రేషన్, ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ సెకండ్ యూనిట్లో ఇది చాలా ఇంపార్టెంట్ ఫార్ములా, ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తుంటాము. సో ఇప్పుడు యూ అనేది ఏంటి, సో ఇంతకుముందు చెప్పాను కదా, ఫస్ట్ లాగరిథం ఫంక్షన్ ఉండాలి, తర్వాత ఆల్జిబ్రిక్ ఫంక్షన్ ఉండాలి. ఇక్కడ లాగరిథం ఫంక్షన్ ఈజ్ యూ అండ్ ఆల్జిబ్రిక్ ఫంక్షన్ వి అనుకోవాలి. సో యూ అలాగే రాసుకుందాం, యూ అంటే లాగ్ ఎక్స్ కాబట్టి ఇక్కడ రాసుకున్నాను. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ వి, సో ఇంటిగ్రేషన్ ఆఫ్ వి అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ ఇస్ నథింగ్ బట్ ఎక్స్ పవర్ ఆఫ్ 2/2. ఓకే, దిస్ ఇస్ ఫస్ట్ పార్ట్. సో మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ యూ డాష్. సో యూ డాష్ అంటే డెరివేటివ్ ఆఫ్ యూ అని అర్థము. సో డెరివేటివ్ ఆఫ్ యూ, లాగ్ ఎక్స్కి డెరివేటివ్ ఏంటి, 1/x, ఇలా రాసుకోవాలి. అండ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ వి డిఎక్స్. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ వి డిఎక్స్ అంటే x²/2 ఇంతకుముందు తెలుసుకున్నాము డిఎక్స్. సో ఈ చాప్టర్ మళ్ళీ చెప్తున్నాను, బేస్డ్ ఆన్ ఫార్ములాసే ఉంటుంది. సో మీరు ఫార్ములాస్ చాలా పర్ఫెక్ట్గా ఉండాలి స్టూడెంట్స్. సో ఇంకోసారి మీరు ఫార్ములాస్కి 1-2 సార్లు చదువుకొని రండి, ఈజీగా అర్థమవుతుంది. సో లాగ్ ఎక్స్ x²/2, మళ్ళీ ఇక్కడ ఇంటిగ్రేషన్ ఉంది కదా, సో ఇక్కడ 1/2 కాన్స్టెంట్ బయట తీసుకుందాము. సో ఇక్కడ ఎక్స్, ఇక్కడ x²లో ఒక ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఎక్స్. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ ఫార్ములా ఈజ్ x²/2 అంటే x పవర్ ఆఫ్ 1 x పవర్ ఆఫ్ 1 + 1/1 + 1 which is nothing but x²/2. So log x x²/2 minus x power of 2/4 plus c, where c is constant. So answer ఏంటంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ x log x is log x x²/2 minus x²/4 plus c. సో పార్ట్ బి గురించి డిస్కస్ చేద్దాం. పార్ట్ బిలో 2 క్వశ్చన్స్ ఉంటాయి, 5, 5th. ఇప్పుడు పార్ట్ బి గురించి డిస్కస్ చేద్దాం. పార్ట్ బిలో 2 క్వశ్చన్స్ ఉంటాయి, 5th క్వశ్చన్ అండ్ 6th క్వశ్చన్. సో 5th క్వశ్చన్లో ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది, 5A ఆర్ 5B, ఏదో ఒకటి అటెంప్ట్ చేయొచ్చు. సో ఫస్ట్ ఏ బిట్ చూద్దాం. 5th క్వశ్చన్లో x పవర్ ఆఫ్ 5/1 ప్లస్ x పవర్ ఆఫ్ 12 dx, ఇంటిగ్రేషన్ ఆఫ్ x పవర్ ఆఫ్ 5/1 ప్లస్ x పవర్ ఆఫ్ 12 dx. ఇక్కడ మనం x పవర్ ఆఫ్ 12ని x పవర్ ఆఫ్ 6 హోల్ స్క్వేర్గా రాసుకోవాలి. సో ఇక్కడ కూడా చూడండి, మీరు గమనించినట్టయితే 5th బిలో ఇంటిగ్రేషన్ ఆఫ్ dx బై x² ప్లస్ 4², ఈ రెండు ఏ ఫామ్లో ఉన్నాయి, 1 ప్లస్ x పవర్ ఆఫ్ 6 హోల్ స్క్వేర్ ఫామ్లో ఉన్నాయి. కాబట్టి ఈ రెండు ప్రాబ్లంకి ఈ ఫామ్లో అప్లై చేయాలి. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/a² ప్లస్ x² ఈజ్ ఈక్వల్ టు 1/a tan ఇన్వర్స్ x/a ప్లస్ c. సో ఇక్కడ కాన్స్టెంట్ స్క్వేర్ ఉంటే 1/a tan స్క్వేర్ x/a. కాన్స్టెంట్ స్క్వేర్ లేదు అనుకో, మనం ఇక్కడ 1/a రాయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు ఈ రెండు క్వశ్చన్స్కి ఇదే ఫార్ములా అప్లై చేయాలి స్టూడెంట్స్. సో x పవర్ ఆఫ్ 5/1 ప్లస్ x పవర్ ఆఫ్ 6 హోల్ స్క్వేర్ dx. సో మనం ఇక్కడ t ఈజ్ ఈక్వల్ టు x పవర్ ఆఫ్ 6గా రాసుకోవాలి. ఇది ఇంటిగ్రేషన్ బై సబ్స్టిట్యూషన్ కాబట్టి. సో విల్ డిరైవ్ యాజ్ పర్ dt బై dx. ఇక్కడ డెరివేటివ్ చేయాలి. సో dt బై dx ఈజ్ ఈక్వల్ టు 6x పవర్ ఆఫ్ 5. సో dt ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ x పవర్ ఆఫ్ 5 dx. డెరివేషన్ చేస్తే ఇది డెరివేషన్కి ఫార్ములా.
సో dt బై 6 ఇక్కడ మల్టిప్లికేషన్ ఇక్కడ వస్తే డివిజన్ అయింది x పవర్ ఆఫ్ 5 dx. సో మనం ఇప్పుడు x పవర్ ఆఫ్ 5 dx ఈ ప్లేస్లో మనము dt బై 6 రిప్లేస్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ dt బై 6 ఇక్కడ dt బై 6 ఇంటూ 1 ప్లస్ టీ స్క్వేర్. సో ఇక్కడ dt బై 6 అన్న 1 బై 6 అన్న ఒకటే, అది ఇంటిగ్రేషన్ బయటకు తీసేసుకొని dt బై 1 ప్లస్ టీ స్క్వేర్. సో ఇప్పుడు ఇక్కడ ఈ ఫార్ములా అప్లై చేయాలి. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ 1 బై 6 ఇంటూ tan ఇన్వర్స్ x బై a. అంటే ఇక్కడ x బై a అన్న t బై 1 అన్న ఒకటే కాబట్టి మనము ఇక్కడ 1 రాయట్లేదు. సో 1 బై 6 tan ఇన్వర్స్, ఇక్కడ t వాల్యూ ఎంత మనం ఏమనుకున్నాం, t వాల్యూ x పవర్ ఆఫ్ 6 అనుకున్నాం కాబట్టి అది రిప్లేస్ చేయాలి. సో ఆన్సర్ ఈస్ 1 బై 6 tan ఇన్వర్స్ x పవర్ ఆఫ్ 6 ప్లస్ c. సో ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ dx x స్క్వేర్ ప్లస్ 16ని 4 స్క్వేర్గా రాసుకోవాలి. సో ఇక్కడ ఈ ఫార్ములా అప్లై చేద్దాం. dx బై x స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్కి ఇంటిగ్రేషన్కి ఆన్సర్ 1 బై 4. మనం గమనించినట్టయితే ఇక్కడ మనం ఫార్ములా అప్లై చేస్తున్నాము. సో ఏ స్క్వేర్, ఇది ఏ స్క్వేర్ లాగా తీసుకుంటే 1 బై 4 tan ఇన్వర్స్ x బై 4 ప్లస్ c. సో ఇక్కడ ఎక్స్పోనెంట్ లేదు కాబట్టి ఇక్కడ ఏ ఆల్జిబ్రిక్ ఫంక్షన్ ఉంది ఫస్ట్, దెన్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ ఉంది. సో ఈ రూల్ అప్లై చేయాలి. ఆల్జిబ్రిక్ ఫంక్షన్ ఫస్ట్, ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ సెకండ్. సో ఇక్కడ ఆర్డర్ ఇది. సో ఇందులో మనకి fx gx అనుకుంటే ఇంటిగ్రేషన్, ఇక్కడ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్, ఇలాంటి క్వశ్చన్కి మనం ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ యూజ్ చేయాలి ఫార్ములా, విచ్ ఈస్ fx ఇంటిగ్రేషన్ ఆఫ్ gx dx మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ f డాష్ x ఇంటిగ్రేషన్ gx dx ఇంటూ dx. సో దీనికి ఆన్సర్ మైనస్ ఎక్స్ సైన్ ఎక్స్ మైనస్ ఎక్స్ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ప్లస్ సి ఇస్ ద ఆన్సర్. పార్ట్ సిలో కూడా 2 క్వశ్చన్స్ ఉంటాయి, మనం ఏదైనా ఒకటి అటెంప్ట్ చేయాలి. 7th క్వశ్చన్ అండ్ 8th క్వశ్చన్. పార్ట్ సిలో కూడా 2 క్వశ్చన్స్ ఉంటాయి, 7th క్వశ్చన్ అండ్ 8th క్వశ్చన్. ఈ 7th క్వశ్చన్లో ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. 7th ఏ ఆర్ 7th బి అటెండ్ చేయాల్సి ఉంటుంది, 8th ఏ ఆర్ 8th బి. సో ఇక్కడ నేను 7th క్వశ్చన్లో ఏ బిట్ చూస్ చేసుకున్నాను. I is equal to integration of x square plus 2x plus 5 dx. సో దీన్ని మనం a plus b హోల్ స్క్వేర్ ఫామ్లో రాయాలి. సో x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 4. సో ఈ 5ని ఇక్కడ రాసుకొని ఈ విధంగా రాసుకోవాలి. x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 స్క్వేర్ అన్న x ప్లస్ 1 హోల్ స్క్వేర్ అన్న ఒకటే కాబట్టి సో ఈ ఫామ్లో తీసుకోవాలి. ఇంటిగ్రేషన్ ఆఫ్ రూట్ ఓవర్ x ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 4. ఇక్కడ x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు y అనుకుంటే dx ఈజ్ ఈక్వల్ టు dy అవుతుంది. సో ఇక్కడ x ప్లస్ 1 y ప్లేస్లో y పెట్టుకోవాలి, y స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ dy. ఇక్కడ మనం ఫార్ములా అప్లై చేస్తే, సో దిస్ ఈస్ ద ఫార్ములా స్టూడెంట్స్, ఇది బై హార్ట్ చేయాల్సి ఉంటుంది. సో మనకు ఆన్సర్ 1 బై 2 x ప్లస్ 1 రూట్ ఓవర్ x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 5 ప్లస్ 2 log x ప్లస్ 1 ప్లస్ రూట్ ఓవర్ x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 5. సో ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్, మీరు బై హార్ట్ చేయాల్సి ఉంటుంది. సో 8thలో మనము ఏదైనా ఒకటి ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది, ఏదైనా ఒకటి చేయాల్సి ఉంటుంది. ఇక్కడ 8thలో ఏ బిట్, ఇది కూడా మనకి ఇంటిగ్రేషన్ బై పార్ట్స్, ఇంతకుముందు చెప్పినట్టు ఐ లేట్ యూజ్ చేయాలి. ఐ అంటే ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్. సో ఇక్కడ ఫస్ట్ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ తీసుకోవాలి, దెన్ ఐ లేట్లో ఆల్జిబ్రిక్ ఫంక్షన్ తర్వాత వస్తుంది కాబట్టి ఫస్ట్ యూని మనము tan ఇన్వర్స్ అనుకోవాలి, విని ఆల్జిబ్రిక్ ఫంక్షన్ అనుకొని ఈ ఫార్ములాలో అప్లై చేయాలి. ఇంతకుముందు చెప్పాను కదా ఇంటిగ్రేషన్ బై పార్ట్స్లో. సో అక్కడ ఫార్ములాలో అప్లై చేస్తే మనకి ఆన్సర్ x బై 2 tan ఇన్వర్స్ x మైనస్ x బై 2 ప్లస్ 1 బై 2 tan ఇన్వర్స్ x ప్లస్ c. మళ్ళీ చెప్తున్నాను స్టూడెంట్స్, ఇది కేవలం మోడల్ పేపర్, రేపు వచ్చే క్వశ్చన్ పేపర్ కాదు. ఆల్ ద బెస్ట్, ప్రిపేర్ వెల్.